ఇప్పుడు ర్యాపిడ్ న్యూస్ చూద్దాం. భూటాన్తో సరిహద్దు వివాదంపై చైనా ఓ పక్క చర్చలు జరుపుతుంది. మరోవైపు తాజాగా ఉత్తర భూటాన్లోని జకుర్లంగ్ వ్యాలీలో అనుమతి లేని నిర్మాణ కార్యకలాపాలను చైనా చేపట్టినట్టు ఉపగ్రహ ఫోటోలు బయటపెట్టాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూటాన్ తూర్పు సరిహద్దు ఈ ప్రాంతంలో చైనా చర్యలను అంగీకరించడం తప్ప ధింపుకు వేరే మార్గం లేదని శాటిలైట్ ఫోటోలు సూచిస్తున్నాయి. ఇక జుకర్లుంగ్ బైల్ కెంపాజంకు అనుకుని ఉంది. ఈ భూటానీలకు ముఖ్యమైన సాంస్కృతిక మతపరమైన ప్రాంతం. సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతం తమదేను అంటూ చైనా ఇటీవల వివాదాస్పద వాదన తెరపైకి తెచ్చింది. మ్యాక్స్ టెక్నాలజీ నివేదికలోని శాటిలైట్ ఫోటోలు జకుర్లుంగ్ లోయలో చైనా భౌతిక ఉనికిని 2 ఏళ్లుగా ఎలా పెంచుకుందో చూపిస్తుంది. ఇక గత వారం డిసెంబర్ 7 నాటి చిత్రాలు నివాస గృహాలుగా కనిపించే కనీసం 129 భవనాలు, కొద్ది దూరంలో ఉన్న రెండో ఎన్క్లేవ్ లో నిర్మాణంలో ఉన్న కనీసం 62 భవనాలను చూపుతున్నాయి. ఇక ఆగస్టు 2021కు ముందు అక్కడ ఎటువంటి భవనాలు లేవని గత ఫోటోలు వెల్లడించడం గమనార్హం. ఇక తన భూభాగంలోకి చైనా చొరబాట్లను భూటాన్ ముగించే ప్రయత్నంలో వారితో సంబంధాలను పెంచుకున్న సమయంలో కొత్త ఫోటోలు వెలుగులోకి తెచ్చాయి. ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్స్ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీంతో పాటు దేశంలోని నైపుణ్యం లేని కార్మికులను రానివ్వము అంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలసవాద వ్యవస్థ అస్తవ్యస్తకు ఉందని, దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆ దేశ హోంమంత్రి క్లేర్ ఓనిల్ చెప్పుకొచ్చారు. వచ్చే 2 ఏళ్లలో దేశంలో వలసవాద విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఆయన తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు ఇంగ్లీష్ టెస్ట్ లో అత్యధిక రేటింగ్ సాధించాల్సి ఉంటుంది. దీంతో పాటు విద్యార్థి సెకండ్ వీసా దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఇక తమ వ్యూహం మాత్రం వలసవాదుల సంఖ్యను సాధారణ స్థితికి తేవడమేనంటూ ఆయన పేర్కొన్నారు. తమ దేశంలోని పెద్ద ఎత్తున అనుభవజ్ఞులైన వారికి మాత్రమే వీసాలు ఇస్తామని, ఆస్ట్రేలియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం వలస వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చామని క్లేర్ ఓనిల్ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం వీసాలు ఉదారంగా ఇవ్వడం మానేశామని, దీంతో దేశంలో వలసవాదుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందని ఆయన తెలిపారు. ఇటలీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొనడంతో 17 మంది గాయపడ్డారు. ఉత్తర ఇటలీలో ఎదురెదురుగా వస్తున్న 2 రైళ్లు తక్కువ వేగంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని అగ్నిమాపక సిబ్బంది, రైలు ఆపరేటర్ తెలిపారు. ఇక బోలోగ్నా రిమిని మధ్య లైన్ లో ఎదురెదురుగా వస్తున్న హై స్పీడ్ రైలు మరియు ప్రాంతీయ రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన ఫెన్సా నగరం ఫ్లోరి కమ్యూన్ మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో ప్రకటించింది. 2 రైళ్లు చాలా తక్కువ వేగంతో ఢీకొట్టాయని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రచురించిన ఫోటోలో 2 రైళ్లు నేరుగా ఢీకొన్నట్లు ఉంది. అయితే ప్రాంతీయ రైలు ముందు భాగం చెక్కు చెదరలేదు. ఉప ప్రధానమంత్రి, రవాణా మంత్రి మాటియో సాల్విని పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఏం జరిగిందనే దానిపై వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక ఆగస్టు 31న మిలాన్ టూరిన్ లైన్ లో రాత్రిపూట నిధులు నిర్వహిస్తున్న సమయంలో 5 రైల్వే కార్మికులు రైలు ఢీకొని మరణించిన 3 నెలల తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ కొరియాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణ విన్యాసాలు చేస్తూ ఉండగా F-16 ఫైటర్ జెట్ కుప్పకూలింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో అందుబాటులో ఉన్న పైలట్ పారాచూట్ సాయంతో బయటపడ్డారని తెలుస్తోంది. రాజధాని సియోల్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్సాన్ ఎయిర్ బేస్ నుంచి ఈ F-32 విమానం గాల్లోకి లేచింది. అనంతరం కాసేపటికి 8 గంటల 43 నిమిషాలకి కుప్పకూలింది. ఇక దీనికి 8వ ఫైటర్ వింగ్ కు చెందిన విమానంగా గుర్తించారు. సముద్రంలో పడిపోయిన పైలట్ ను కొరియా మారిటైమ్ దళాలు గుర్తించి కాపాడాయి. అమెరికాకు దక్షిణ కొరియాలో ఉన్న 2 బలమైన సైనిక బేస్ క్యాంపుల్లో కున్సాన్ ఒకటి. ఇక ఎల్లో సముద్రంలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, యుఎస్ కొరియా నేవీ బృందం సహాయక చర్యలో పాల్గొందని అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కొన్ని నెలల క్రితమే శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి లేచిన F-16 జెట్ కుప్పకూలింది. ఆ ఘటనలో కూడా పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కొరియాకు సైనిక పరంగా మద్దతుగా ఉండే అమెరికా ఆ దేశంలో 28,500 మంది సైనికులను మోహరించి ఉంచుతుంది. స్విట్జర్లాండ్ కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్ ను 1837లో థియరీ హెర్మెస్ స్థాపించారు.
థియరీ హెర్మెస్ కుటుంబంలో 5వ తరానికి చెందిన నికోలస్ బ్యూచ్ వయసు ప్రస్తుతం 80 ఏళ్లు. హెర్మెస్ కంపెనీలోని 5 నుంచి 6% వాటాలు ఇప్పుడు నికోలస్ పేరు మీద ఉన్నాయి. ప్రస్తుతం నికోలస్ ఆస్తుల విలువ దాదాపు $11 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 97,000 కోట్లు. అయితే నికోలస్ కు పెళ్లి కాకపోవడంతో సంతానం కూడా ఎవరూ లేరు. ఈ క్రమంలోనే వృద్ధాప్యంలో ఉన్న నికోలస్ తర్వాత ఆయన పేరు మీద ఉన్న ఆస్తి ఎవరికి దక్కుతుంది అనేది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తన ఆస్తికి వారసుడి విషయంలో నికోలస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు స్విస్ మీడియా పేర్కొంది. గత కొన్నేళ్లుగా తనను అన్ని రకాలుగా చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడికి పూర్తి ఆస్తిని అప్పగించేందుకు నికోలస్ సిద్ధమైనట్లుగా సమాచారం. ఆ సంరక్షకుడిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకొని ఒక న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కుటుంబంలో ఘర్షణల కారణంగానే నికోలస్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. పురుషుల ఓడిఐ టీ20 మ్యాచ్ల ఆట వేగాన్ని నియంత్రించడానికి స్టాప్ క్లాక్ నియమాన్ని ట్రయల్ చేస్తుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ నియమం ఉద్దేశం ఏంటంటే ఆటలో వేగాన్ని పెంచి అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు అని తెలుస్తుంది. బౌలింగ్ జట్టు తదుపరి ఓవర్ మొదటి బంతిని 60 సెకన్ల లోపు వేయడానికి సిద్ధంగా ఉండాలి. బౌలింగ్ జట్టు ఒక ఇన్నింగ్స్ లో 3 సార్లు 60 సెకన్ల లోపు సిద్ధంగా లేకుంటే వారు అపోజిషన్ జట్టుకు పెనాల్టీ రూపంలో 5 పరుగులను అదనంగా అందించిన వాళ్ళవుతారు. ఐసీసీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ స్టాప్ క్లాక్ రూల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ రూల్ ను విండీస్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ నియమాన్ని గతంలో 2018లో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ కమిటీలో మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ, కుమార సంగక్కర ఉన్నారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ లో మంచి ప్రభావాన్ని చూపెడుతుందని క్రికెట్ క్రిటిక్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.